హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 4 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. తారక్ తన మనసుని అదుపులో పెట్టుకోవడానికి ఒక సిగరెట్ తర్వాత మరొక సిగరెట్ కాలుస్తూ నిలబడ్డాడు. కానీ అతన్ని అలా చూసిన సాక్షి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, సార్, ఇలా సిగరెట్లు తాగడం మంచిది కాదు అని చెప్పింది. ఆ మాట తారక్ మనసులో ఏదో కదిలించింది. ఇప్పటి వరకు తన తల్లి తన చెల్లి ముందు సిగరెట్ కాల్చినా వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు. కానీ సాక్షి మాత్రం తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఎవరి అమ్మాయి నా గురించి ఎందుకు ఇంతగా ఆలోచిస్తుంది అని తన మనసుని తనే ప్రశ్నించుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత తారక్ ఒక్కసారిగా ఆమె వైపు తిరిగాడు. ఎవరు నువ్వు అని కోపంగా అడిగాడు. హూ ఆర్ యూ? నాకేమవుతావు నువ్వు? ఎందుకు నా జీవితంలోకి వచ్చి నన్ను ఇలా మార్చేస్తున్నావు? సాక్షి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. సార్, మీరేం మాట్లాడుతున్నారు? టైం అవుతుంది, మీటింగ్కి రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోయింది. అంతలో తారక్ ఆమె చేయి పట్టుకుని ఒక్కసారిగా తన వైపు లాగాడు. సార్, వదలండి అని ఆమె విడిపించుకునేందుకు ప్రయత్నించింది. కానీ తారక్ ఆమెను ఇంకా దగ్గరికి లాగాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు, చెప్పు సాక్షి, నాకు నీకు ఏంటి సంబంధం? అతని పట్టుని బలంగా తోసేస్తూ, మనిద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు సార్, సాక్షి వణుకుతూ ఉన్న స్వరంతో చెప్పింది. అయితే నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని తారక్ తనలో తానే గొనికాడు. ఒక్కసారిగా కోపంతో షట్, గెట్ అవుట్ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి ఉలిక్కిపడిన సాక్షి భయంతో క్యాబిన్ నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. లిఫ్ట్లోకి వెళ్ళగానే కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఈ మీటింగ్ ఒక్కటి అయిపోనివ్వు, ఆ తర్వాత ఆయన కంటికి కూడా కనిపించను అని మనసులోనే అనుకుంది. ఆ తర్వాత రెస్ట్ రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కుంది. కళ్ళల్లోని కన్నీటి జాడులు తుడుచుకొని తన డెస్క్ దగ్గరికి వచ్చి కంప్యూటర్ ముందు కూర్చొని పనిలో మునిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఒక అటెండర్ ఆమె దగ్గరికి వచ్చాడు. మేడం, సార్ పిలుస్తున్నారు, మీటింగ్కి వెళ్ళాలి, సార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అని చెప్పాడు. సరే వస్తున్నాను రంగా అన్న, మీరు వెళ్ళండి అని చెప్పి తన బ్యాగ్ తీసుకొని పార్కింగ్ వైపు నడిచింది. ఆమె వెళ్లే ముందు టీంలోని అందరూ ఆల్ ది బెస్ట్ సాక్షి అంటూ ఆమెని విష్ చేశారు. పార్కింగ్ దగ్గరికి చేరుకున్న సాక్షి, తారక్ అప్పటికే ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం టెన్షన్ పడకుండా చాలా కూల్గా కూర్చున్నావు అని జగన్ నవ్వుతూ అడిగాడు. తారక్ అతని వైపు తిరిగి, నేనెందుకు టెన్షన్ పడాలి జగన్ అని ప్రశాంతంగా అడిగాడు. ఆమె మీద నాకు నమ్మకం ఉంది, ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుంది. జగన్ కనుబొమ్మలు ఎగరేశాడు. ఏంటి, ఆ అమ్మాయి మీద అంత నమ్మకమా? అంతేకాదు, మీటింగ్ మొదలైనప్పటి నుంచి నీ చూపు కూడా ఆమె వైపే తిరుగుతుంది. కొద్దిసేపు ఆగి చిరునవ్వుతో అడిగాడు. లవ్వా? తారక్ ఒక్కసారిగా తలెత్తి జగన్ వైపు తీక్షణంగా చూశాడు. వాట్, లవ్వా? ఆమెతోనా అని వ్యంగ్యంగా నవ్వుతూ, నా పేరుతో గాసిప్ రావాలంటే ముందు ఆ అమ్మాయికి అంత స్థాయి ఉండాలి. ప్రెజెంట్ ఆమె మన కంపెనీలో పనిచేసే వెరీ నార్మల్ ఎంప్లాయ్ అంతే అని చురుగ్గా అన్నాడు. తారక్ స్వభావం జగన్కి బాగా తెలుసు. అందుకే ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అందరూ ప్రజెంటేషన్స్ పూర్తయ్యాయి. వాటిపై కొద్దిసేపు చర్చ కొనసాగింది. ఓకే, ఈ ప్రాజెక్ట్ విన్నర్ తన్మయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని అనౌన్స్ చేయగానే హాల్ మొత్తం చప్పట్లతో మారు మోగిపోయింది. అందరూ సాక్షికి తారక్కి కంగ్రాట్స్ చెప్పారు. సాక్షి మాత్రం ఫోన్లో నిహారికతో మాట్లాడుతూ ఉంది. నిహా, మన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అని ఆనందంగా నవ్వుతూ చెప్పింది. అంతలో ఎవరూ గమనించకుండా తారక్ ఆమె వెనక్కి వచ్చి నిలబడ్డాడు. ఆమె చెవికి దగ్గరగా వంగి, ఏంటి, చివరికి గెలిచేశానని చాలా పొంగిపోతున్నావా అని మెల్లగా అన్నాడు. సాక్షి ఉలిక్కిపడి, నిహా, తర్వాత కాల్ చేస్తాను బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి అతని వైపు తిరిగింది. సార్, ప్లీజ్ కొంచెం దూరంగా నిలబడి మాట్లాడండి అని ప్రశాంతంగా చెప్పింది. మీరు అనుకుంటున్నట్టు నేనేం గర్వపడడం లేదు సార్, ఈ ప్రాజెక్టు కోసం కష్టపడ్డ మా టీంకి థ్యాంక్స్ చెప్తున్నాను అంతే అని చెప్పింది. నాకు టైం అయింది సార్, వెళ్తాను, ఇక మీదట మీ కంటికి కూడా కనిపించను అని చెప్పి తన స్కూటీ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె మాటలు తారక్కి కోపాన్ని తెప్పించాయి. అతను ఆవేశంగా పక్కనే ఉన్న గ్లాస్ టేబుల్పై గట్టిగా పిడికిలి బిగించి కొట్టాడు. భల్ అని గాజు పగిలిపోయింది. అతని చేతికి గాజు పెంకులు కుచ్చుకొని రక్తం కారడం మొదలయ్యింది. తారక్, ఏం చేస్తున్నావు నువ్వు అని జగన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మేనేజర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రండి అని చెప్పగానే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చారు. జగన్ తారక్ చేతికి జాగ్రత్తగా బ్యాండేజ్ కట్టాడు.
కొద్దిసేపటి తర్వాత ఇద్దరు హోటల్ రూమ్లో ఉన్నారు. జగన్ సోఫాలో కూర్చొని తారక్ వైపు చూస్తూ అడిగాడు, ఏంటి తారక్, నీ ప్రాబ్లం ఏంటి అసలు? కానీ తారక్ మాత్రం చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకొని బాల్కనీలో నిలబడి నిశ్శబ్దంగా బయటకే చూస్తూ ఉన్నాడు. అతని వెనుక నిలబడి చూస్తూ ఉన్న జగన్కి తారక్ ఒక అర్థం కాని చిక్కుముడిలాగా కనిపించాడు. ఏంట్రా తారక్, ఎందుకింత డిస్టర్బ్గా ఉన్నావు, నాతో చెప్పు అని జగన్ ప్రశాంతంగానే అడిగాడు. తారక్ కొద్దిసేపు మౌనంగా ఉండి బాల్కనీ బయటకే చూస్తూ అన్నాడు, తెలియదు జగన్, ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్ చేస్తుంది. జగన్ ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు. ఇంతవరకు నీ మనసులో ఎవ్వరికీ చోటివ్వలేదు, అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఇలా ఆలోచిస్తున్నావంటే? తారక్ లోతుగా నిట్టూరిచ్చాడు. నాకే అర్థం కావడం లేదు, ఎవరో తెలియదు, కానీ ఎందుకో పదే పదే నా జీవితంలోకి వస్తూనే ఉంది. జగన్ చిన్నగా నవ్వాడు. ఐ థింక్ యు ఆర్ ఇన్ లవ్ విత్ హర్. ఆ మాట వినగానే తారక్ గట్టిగా నవ్వేశాడు. వాట్, లవ్వా? ఈ తారక్ జీవితంలో లవ్ సెంటిమెంట్లకి చోటు లేదని నీకే బాగా తెలుసు అన్నాడు. జగన్ తలూపాడు. ఇప్పటి వరకు తెలుసు, కానీ ఇప్పుడు ఆ మాట నిజం కాదేమో అనిపిస్తుంది. అలా కాకపోతే ఒక నార్మల్ ఎంప్లాయీ గురించి నువ్వు ఇంతలా ఆలోచించేవాడివి కాదు. తారక్ సైలెంట్గా నిలబడ్డాడు. జగన్ అతని భుజం పైన చేయి వేసి, ఒకవేళ నిజంగానే ఆమె వల్ల నువ్వు మారిపోతున్నావని నీకు అనిపిస్తే ఆమెకి దూరంగా ఉండు, లేకపోతే తెలియకుండానే నువ్వు ఆమెకి దగ్గరవుతావు. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకో అని చెప్పాడు. జగన్ మాటలకి తారక్ చిరునవ్వు నవ్వాడు. యు నో దట్ ఏ ఛాలెంజ్ అయినా గెలుపు ఈ తారక్దే అని యాటిట్యూడ్గా అన్నాడు. నువ్వు చూస్తూ ఉండు, ఇకపై ఆ సాక్షి వైపు తిరిగి కూడా చూడను. జగన్ నవ్వుతూ తలూపాడు. సరే బాస్, ఇంకో 2 months తర్వాత మళ్ళీ బెంగళూరు వస్తాను, అప్పుడు చూద్దాం నీ ఛాలెంజ్లో గెలుస్తావో లేదో అని నవ్వాడు. తారక్ చేతిలో ఉన్న డ్రింక్ ఒక్కసారిగా తాగేసి ఆకాశం వైపు చూస్తూ మౌనంగా నిలబడ్డాడు. రోజులు ఎలాంటి హడావిడి లేకుండా గడిచిపోయాయి. కంపెనీలో సాక్షి తారక్ ఎదురెదురుగా వచ్చినా సరే ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే కొన్నిసార్లు తారక్ కోపానికి సాక్షి బలైపోయేది. అలా మరో నెల గడిచిపోయింది. ఆ నెలంతా తారక్ సాక్షి కంటికి కూడా కనిపించలేదు. ఇదిలా ఉండగా ఆఫీస్ అంతా ఒక్కటే గుసగుసలు. తారక్ సార్ పెళ్లి కుదిరిందంట, ఎంగేజ్మెంట్ కూడా త్వరలోనే ఉందంట అంటూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ విషయం గురించి నిహారిక కూడా సాక్షితో చెప్పింది. సాక్షి మాత్రం చిన్నగా నవ్వి, అవి వాళ్ళ వ్యక్తిగత విషయాలు, మనకెందుకు అని చెప్పి మళ్ళీ తన పనిలో పడిపోయింది. ఆ రోజు సాక్షి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవ్వరూ కనిపించలేదు. అరే, అమ్మ కూడా లేదా, అందరూ ఎక్కడికి వెళ్ళారు అని ఆశ్చర్యంగా అనుకుంటూ సాక్షి వెంటనే శాలినికి ఫోన్ చేసింది. కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సమయం గడుస్తూ రాత్రి 11 అవుతూ ఉంది. అప్పుడే ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినిపించింది. సాక్షి వెంటనే తలుపు తీసింది. ఎదురుగా పట్టుచీరలో అలసిపోయిన ముఖంతో నిలబడి ఉన్న శాలిని, ఆమె పక్కనే కోటు సూట్లో రఘు నిలబడి ఉన్నాడు. సాక్షి వారిని చూసి అమ్మా అని పిలవబోయింది. అంతలోనే రఘు చిరాగ్గా ఆమె వైపు చూస్తూ, ఏంటి కోతిలాగా తలుపు దగ్గర నిలబడ్డావు, పక్కకు జరుగు అని కఠినంగా అన్నాడు. అతను ఆమెని దాటుకొని నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. శాలిని మాత్రం ఏమీ మాట్లాడలేదు. తల దించుకొని సాక్షి దగ్గరికి వచ్చి ఆమె తలను మెల్లగా నిమిరి లోపలికి నడిచింది. ఆ స్పర్శలో ఒక తల్లి అలసట, బాధ మరియు చెప్పలేని మౌనం దాగున్నాయి. హబ్బా, చాలా అలసిపోయాను. ఏంటో ఈ జనాలు, ఎంగేజ్మెంట్కి ఇంతమంది వస్తే పెళ్ళికి ఇంకెంతమంది వస్తారో, అందరితో మాట్లాడి మాట్లాడి పూర్తిగా నీరసించిపోయాను అని రఘు విసుగ్గా అన్నాడు. శాలిని, నేను రూమ్లో ఉంటాను, ఒక గ్లాస్ పాలు తీసుకొనిరా అని చెప్పి తన కోట్ విప్పుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. సాక్షి ఆశ్చర్యంగా శాలిని వైపు చూసింది. అమ్మా, ఏంటిది, ఎవరి ఎంగేజ్మెంట్ అని అయోమయంగా అడిగింది. శాలిని సాక్షి కళ్ళల్లోకి చూడలేక, నన్ను క్షమించమ్మా, నువ్వు నీ రూమ్లో ఉండు, నేనే వస్తాను అని మాత్రమే చెప్పింది. కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేసి గ్లాసులో పోసి రఘు రూమ్లోకి ఇచ్చేసి ఆ తర్వాత నెమ్మదిగా సాక్షి రూమ్ వైపు నడిచింది. అప్పటికే సాక్షి నైట్ డ్రెస్ వేసుకొని మిర్రర్ ముందు కూర్చొని జుట్టుకి ఆయిల్ రాసుకుంటూ ఉంటుంది. సాక్షి శాలినిని చూసి నవ్వుతూ అల్లరిగా మాట్లాడింది. ఏమ్మా, ఎక్కడికి వెళ్ళారేంటి మీరిద్దరూ? ఈరోజు నువ్వు నాన్న ఇద్దరు ఫుల్గా రెడీ అయ్యి సూపర్గా మెరిసిపోతున్నారు అంటూ ఆట పట్టించింది. ఆ మాట వినగానే శాలిని ఒక్కసారిగా మొహం కప్పుకుని ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా, ఏమైంది అంటూ సాక్షి కంగారుగా లేచి పరుగున వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేసి శాలినిను బెడ్పై కూర్చోపెట్టింది.
ఏమైందమ్మా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నానేమైనా అన్నారా అని సాక్షి కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని అడిగింది. సాక్షికి ఈ ప్రపంచంలో తన ప్రాణం అంటూ ఉంటే శాలిని మాత్రమే. శాలిని ఏడుస్తూ ఉంటే ఆమె గుండె తట్టుకోలేదు. శాలిని గట్టిగా ఏడుస్తూ, కాదు సాక్షి, ఇక చాలు, నాకు భరించే శక్తి లేదు. ఈ జీవితం నాకింక చాలమ్మా. ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నాను? ఈ జన్మలో ఏ పాపం చేశాను అంటూ తల పట్టుకుని విలపించింది. సాక్షి వెంటనే ఆమె చేతులు పట్టుకుని ఓదార్చింది. అమ్మ, కామ్ డౌన్. నువ్వు ఇలా ఏడిస్తే నేనేమైపోతాను? అసలేమైందమ్మా, నాకు చెప్పు, అసలేం జరిగిందో? శాలిని కాసేపటికి కన్నీళ్లు తుడుచుకొని వణుకుతూ ఉన్న గొంతుతో చెప్పడం ప్రారంభించింది. ఈరోజు సంతోష్కి సమంతకి ఎంగేజ్మెంట్ జరిగింది కదా. సాక్షి ఒక్కసారిగా షాక్ అయింది. వాట్, ఎంగేజ్మెంటా? శాలిని తలూపింది. ఈ ఉదయం నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ నాన్న నాకు కొత్త చీర, నగలు ఇచ్చి రెడీ అవ్వమన్నాడు. ఏదో ఫంక్షన్ అయ్యుంటుందిలే అనుకొని నేను కూడా సిద్ధమయ్యాను. కారులో వెళ్తూ ఉండగా ఈరోజు సంతోష్కి అతను ఇష్టపడిన అమ్మాయితో ఎంగేజ్మెంట్, అదే సమయంలో సమంతకి ఆ అమ్మాయి అన్నయ్యతో ఎంగేజ్మెంట్ అని చెప్పారు. నేను వెంటనే ఏమంటున్నారండి మీరు అని ఆశ్చర్యంగా అడిగాను. అప్పుడు మీ నాన్న నవ్వుతూ, అంత కంగారు పడక శాలిని, వారం రోజుల క్రితమే ఈ సంబంధం మాట్లాడుకున్నాము. మేమంతా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చాము. ఆ అమ్మాయి తల్లికి మన సమంత బాగా నచ్చింది. పైగా ఆ అబ్బాయి కూడా చాలా రోజులుగా సమంతతో తిరుగుతూ ఉన్నాడు. అందుకే రెండు కుటుంబాలు ఎంగేజ్మెంట్లు ఒకేసారి ఫిక్స్ చేశాము. ఈ సాయంత్రం 5 గంటలకి ఫంక్షన్ ఉంది. అక్కడ అందరూ నా భార్య ఎక్కడా అని అడుగుతారు. అందుకే నిన్ను కూడా తీసుకెళ్తున్నాను అని చెప్పారు. ఆ మాటలు గుర్తొచ్చిన వెంటనే శాలిని ముఖం పైన కనిపించిన ఆ వ్యాంగ్యమైన నవ్వు మళ్ళీ కన్నీళ్లల్లో కలిసిపోయింది. శాలిని పేదరికంలో పెరిగిన ఇంటికి 4వ కుమార్తె. తల్లిదండ్రుల ప్రేమ కోసం జీవితమంతా తప్పించిన అమాయకురాలు. శాలిని పెరిగింది పేదరికంలోనే, కానీ తల్లిదండ్రుల ప్రేమలో మాత్రం ఎలాంటి లోటు లేదు. అయితే పేదరికం ఒక్కటే చాలదు ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేయడానికి. మొదటి భార్య చనిపోయిన రఘుకి రెండో పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు ఒక బ్రోకర్ వచ్చి, ఈ సంబంధానికి ఒప్పుకుంటే మీ కూతురికి మంచి ఇల్లు, మీ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా ఉంటుంది అని చెప్పాడు. ఆ మాటలకి శాలిని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పెళ్లి చూపులకి రఘుతో పాటు అతని మొదటి భార్య తల్లి కూడా వచ్చింది. శాలిని అక్కను చూసిన తర్వాత, ఈ అమ్మాయి కాస్త గట్టిగా మాట్లాడుతుంది, చిన్నమ్మాయి మాత్రం చాలా మృదువుగా ఉంది అని చెప్పి శాలినినే రఘుకి పెళ్లి చేయమని అడిగింది. అప్పుడు శాలిని వయసు కేవలం 18 సంవత్సరాలు. తల్లిదండ్రుల ఆశ, డబ్బు అవసరం ఆమె జీవితాన్ని ఒక నిర్ణయంతో మార్చేశాయి. చాలా అమాయకురాలు, ఎవ్వరికీ ఎదురు మాట్లాడలేని స్వభావం, భయమే ఎక్కువ. రఘు చెప్పిందే వేదంగా భావిస్తూ ఇన్నాళ్ళు తన జీవితాన్ని గడిపేస్తుంది. కానీ ప్రతి మౌనానికి ఒక ముగింపు ఉంటుంది. ఆ రోజు వచ్చినప్పుడు శాలిని మౌనం కూడా బద్దలవుతుంది. శాలిని, ఇంత లేట్గా రావడం ఏంటి? నీకు మా వాళ్ళు సొంత పిల్లలు కాదని ఇలా నిర్లక్ష్యంగా ఉంటున్నావా అని కఠినంగా అడిగింది 80 సంవత్సరాల వృద్ధురాలు. పట్టుచీర, నిండైన బంగారం, కళ్ళజోడు, ఆమెనే గజలక్ష్మి. రఘు మొదటి భార్య తల్లి, అంటే సంతోష సమంతాల అమ్మమ్మ. శాలిని తల వంచుకొని మెల్లగా చెప్పింది. అత్తయ్య నాకు కారులో వస్తున్నప్పుడు ఈ విషయం చెప్పారు. ఆమె స్వరం చాలా నెమ్మదిగా ఉంది. రఘు తల్లి కూడా ఎప్పుడూ చూపించని అత్తగారి అధికారాన్ని గజలక్ష్మి మాత్రం ప్రతి విషయంలోనూ చూపించేది. గజలక్ష్మి ఆమె మాట పట్టించుకోకుండా, సరే అది పక్కన పెట్టు, వెళ్ళి నా మనవల దగ్గరుండు అని ఆజ్ఞాపించింది. శాలిని, ఇటురా అని గజలక్ష్మి ఆమెను పిలుచుకొని అక్కడే నిలబడి ఉన్న చంద్రప్రసాద్ యాదవ్, కౌసల్య దంపతుల దగ్గరికి తీసుకెళ్ళింది. కౌశల్య గారు, చంద్రప్రసాద్ గారు, ఈమెనే మా కోడలు శాలిని అని పరిచయం చేసింది. శాలిని వెంటనే 2 చేతులు జోడించి నమస్కారం అండి అని వినయంగా నమస్కరించింది. చంద్రప్రసాద్ యాదవ్ చిరునవ్వుతో ఆమెను చూసి ఆశీర్వదిస్తున్నట్టు తలపై చేయి పెట్టాడు. కౌసల్య కూడా ఆప్యాయంగా నవ్వింది. అయ్యో, చివరికి ఇప్పుడు రావాలనిపించిందన్నమాట మీకు అని చిరునవ్వుతో అంది. శాలిని గారు, మీరు సమంత సంతోషులకి సొంత తల్లి కాదు కాబట్టి మీరు తల్లి ప్రేమ ఇవ్వలేదని ఎవరైనా అనుకోవచ్చు. కానీ వాళ్ళు మాత్రం మీ మీద ఎంతో గౌరవం పెంచుకుంటున్నారు. అదే చాలమ్మా అని ప్రేమగా చెప్పింది. గజలక్ష్మి మాత్రం, సరే ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మనం అందరం బంధువులమే కదా అని మాట ముగించేసింది. ఆ సమయంలో చంద్రు తల్లి అక్కడికి వచ్చింది. ఆమెకి ఆచారాలు, సాంప్రదాయాలంటే ఎంతో నమ్మకం.
ఈ చిన్న పొరపాటు కూడా జరగకూడదు, అన్నీ శాస్త్రం ప్రకారమే జరగాలి అని అందరికీ సూచనలు ఇస్తూ చీర కొంగు సర్దుకొని తన క్లబ్ స్నేహితురాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే శాలిని మెల్లగా రఘు దగ్గరికి వచ్చింది. ఏమండి, సాక్షికి ఫోన్ చేసి రమ్మని చెప్పనా అని సంకోచంగా అడిగింది. రఘు వెంటనే ఆమె వైపు తిరిగి ఎందుకు అని కూల్గా అడిగాడు. అది మన అమ్మాయి కదా అని శాలిని మాట పూర్తి చెయ్యకముందే రఘు ఆమె మాట మధ్యలోనే ఆపేశాడు. ఆ అరిష్టం ఇక్కడికి ఎందుకు రావాలి? శాలిని ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఏమంటున్నారంటే మీరు? ఆమె మన కూతురే కదా అని బాధగా అడిగింది. రఘు వెటకారంగా నవ్వాడు. కూతురా? ఆమె పుట్టినప్పటి నుంచి నా బిజినెస్ ఎలా దెబ్బతిందో మర్చిపోయావా? ఆ తర్వాత సమంత చేతుల మీదుగా కొత్త ఫ్యాక్టరీ ప్రారంభించాం. అప్పటి నుంచి నా వ్యాపారం మళ్ళీ బాగుంది. ఇంకా కారణం చెప్పాలా ఆమె ఇక్కడ ఎందుకు ఉండకూడదో అని కఠినంగా అన్నాడు. శాలిని కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. రఘు ఆమె వైపు చూసి, నేను చెప్పింది వినిపించిందిగా, వెళ్ళు. శాస్త్రం ప్రకారం కొన్ని విషయాలు తప్పనిసరిగా పాటించాలి. ఇక్కడ నా దగ్గర నిలబడి ఉండకు అని చెప్పి వెనక్కి తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రఘు మాటలు విన్న వెంటనే శాలిని ముఖం పూర్తిగా వాడిపోయింది. తల వంచుకొని మౌనంగా నిలబడి ఉంది. అది గమనించిన చంద్రప్రసాద్ యాదవ్ ఆప్యాయంగా పిలిచాడు. శాలిని, అమ్మ ఇటురా. ఆమె నెమ్మదిగా వారి దగ్గరికి వెళ్ళింది. కౌసల్య ఆమె చేతిని పట్టుకొని, రా శాలిని, కాసేపు మా దగ్గరుండు అని ప్రేమగా అంది. చంద్రప్రసాద్ చిరునవ్వు నవ్వుతూ, మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత అమ్మా ఒకసారి ఇటురా అని తన తల్లి భాగ్యలక్ష్మిని పిలిచాడు. ఆమె అక్కడికి రాగానే చంద్రప్రసాద్ శాలిని వైపు చూపిస్తూ, అమ్మ ఈమె శాలిని, ఇక నుంచి ఈమె కూడా నా చెల్లెలే అన్నాడు. చెల్లెలా అని భాగ్యలక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. చంద్రప్రసాద్ నవ్వుతూ, అవునమ్మా, తారక్ తన్మయికి అత్తయ్య అని చెప్పాడు. భాగ్యలక్ష్మి వెంటనే శాలిని దగ్గరికి వచ్చి ఆప్యాయంగా ఆమె చేతులు పట్టుకుంది. అయ్యో నువ్వేనా, రా అమ్మా రా, ఎలా ఉన్నావు అని ప్రేమగా అడిగింది. నువ్వు మా చంద్రుకి చెల్లివైతే నువ్వు కూడా మా ఇంటి మనిషివే అని ఆప్యాయంగా చెప్పింది. భాగ్యలక్ష్మి శాలిని చేతిని పట్టుకుని ప్రేమగా నవ్వింది. నువ్వు నాకు కోడలు కాదమ్మా, కూతురుతో సమానం, రా అంటూ ఆప్యాయంగా దగ్గరే కూర్చోపెట్టుకుంది. అదే సమయంలో తారక్ తన గదిలో ఒంటరిగా కూర్చొని లోపలే ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే తన్మయి గదిలోకి వచ్చింది. అన్నయ్య ప్లీజ్, నా సంతోషితో నా పెళ్లి జరగాలంటే నువ్వు సమంతాను పెళ్లి చేసుకోవాలి అంది. తారక్ వెంటనే గట్టిగా నో తను అన్నాడు. నీకు సంతోష్కి పెళ్లి జరిగే బాధ్యత నాది, కానీ నేను సమంతాను పెళ్లి చేసుకోవడం మాత్రం నెవర్ అని ఖచ్చితంగా చెప్పేశాడు. తన్మయి బాధగా నవ్వింది. సరే, నా బెస్ట్ ఫ్రెండ్ నా వదినగా వస్తుంది అని, నా అన్నయ్య నా పుట్టింటి వాళ్ళతో కలిసి సంతోషంగా ఉంటానని అనుకున్నాను. కానీ నువ్వు సమంతాను ఒప్పుకోకపోతే నేను కూడా పెళ్లి చేసుకోను అంది. తారక్ ఏదో చెప్పబోతూ ఉండగానే, ఈ పెళ్ళి వద్దు, ఏమీ వద్దు, నేను చచ్చిపోతాను అని చెప్పి గది తలుపు వేసుకుని లోపల నుంచి లాక్ చేసుకుంది. తను బేబీ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి అంటూ తారక్ గట్టిగా తలుపు కొట్టాడు. అప్పుడే లోపల నుంచి కుర్చీ పడిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం విని కౌసల్య పరిగెత్తుకుంటూ వచ్చింది. తారక్ ఏమైంది అని ఆందోళనగా అడిగింది. అమ్మ తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అన్నాడు. ఏంటి అని చంద్రప్రసాద్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. తలుపు బలంగా కొడుతూ, తను తలుపు తీయమ్మా, కూర్చొని మాట్లాడుకుందాం అని బ్రతిమిలాడాడు. లోపల నుంచి తన్మయి ఏడుస్తూ, నాన్న, అన్నయ్య సమంతాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పే వరకు నేను ఈ తలుపు తీయను అంది. కౌశల్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. తారక్ ప్లీజ్ రా, అవునని చెప్పు అని ఏడుస్తూ వేడుకుంది. అప్పుడే గది లోపల నుంచి గట్టిగా దగ్గుతూ ఉన్న శబ్దం వినిపించింది. ఆమె అమాయకమైన నవ్వు, ఆమె సరళమైన మనసు, పెద్దలంటే గౌరవం, చిన్నవాళ్ళంటే ప్రేమ, ఆఫీస్లో టీం మెంబర్స్తో కలిసిపోయే తీరు, నిహారిక చెప్పే అర్థం లేని జోక్స్కి మనస్ఫూర్తిగా నవ్వే ఆ చిరునవ్వు అన్నీ అతని మనసులో నుంచి పోవడం లేదు. అక్కడ ఆమె అందరితో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంది. ఇక్కడ మాత్రం తారక్ గుండెల్లో ఏం జరుగుతుందో అడిగే వాళ్ళే లేరు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధానికి ఏ పేరు పెట్టాలో అతనికే తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యింది. జీవితాంతం ఆమెను చూస్తూ ఉండాలి అని, ఆమె తన కళ్ళ ముందే ఉండాలి అని అతని మనసు కోరుకుంటూ ఉంటుంది. అంతలో తారక్ అని కౌసల్య పిలిచిన స్వరంతో అతను ఆలోచనల నుండి బయటకొచ్చాడు.
రెడీ అయ్యావా? నీ చెల్లెళ్ళు సమంత అందరూ ఇప్పటికే స్టేజ్ మీద ఉన్నారు. నువ్వేంటి ఇంకా రూమ్లోనే కూర్చొనున్నావు అని నవ్వుతూ అంది. తర్వాత అతని చేతిని పట్టుకొని రా వెళ్దాం, ఈరోజు నిజంగానే యువరాజులాగా కనిపిస్తున్నావు అంటూ స్టేజ్ వైపు తీసుకెళ్ళింది. ఆరెంజ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉన్న ట్రెడిషనల్ డ్రెస్లో తారక్ ఎంతో హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. అతన్ని చూసిన ప్రతి ఒక్కరి చూపు అతని మీదే నిలిచిపోయింది. వావ్ సమంత, నా బంగారం, ఈరోజు ఎంత అందంగా ఉన్నావమ్మా అని గజలక్ష్మి ఆనందంగా చెప్పింది. అయ్యో, అందరి చూపు నీ మీదే పడుతుంది అంటూ మనవరాలికి దిష్టి కూడా తీసింది. అప్పుడే చంద్రప్రసాద్ నవ్వుతూ, గాజు డార్లింగ్, నువ్వు కూడా ఈరోజు చాలా సెక్సీగా కనిపిస్తున్నావు అని ఆట పట్టించాడు. అయ్యో అల్లరి మనిషి అంటూ 80 ఏళ్ల గజలక్ష్మి సిగ్గుపడుతూ అతని చేతిని గిల్లింది. తారక్ పక్కనే నిలబడి ఉన్న సమంత మీద పడింది భాగ్యలక్ష్మి కళ్ళు. ఏంట్రా చందు, ఇదేనా నీ కోడలు? ఎంగేజ్మెంట్కి చీర కట్టుకోవడం మానేసి ఏవో సగం సగం బట్టలు వేసుకొని వచ్చింది. చి అని అసహనంగా అంది. కౌసల్య వెంటనే, అత్తయ్య, ఇదంతా ఇప్పటి ఫ్యాషన్, ప్లీజ్ ఊరుకోండి అంది. గజలక్ష్మి మొహం చిట్లించింది. ఏంటి కౌసల్య, నన్నే నోరు మూసుకోమంటున్నావా అని అడిగింది. కౌసల్య వెంటనే తడబడి, అయ్యో సారీ అత్తయ్య, సారీ, నన్ను క్షమించండి అని అడిగింది. ఆ మాటలకి చంద్రప్రసాద్ నవ్వుకుంటూ ఉండగా కౌసల్య అతని చేతిని మెల్లగా గిల్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మొదటి జంట సమంత తారక్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత తన్మయ్ సంతోష్ ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. అంతా అయిపోయింది తల్లి అని శాలిని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకో వాళ్ళందరికీ మన మీద అంత ద్వేషం, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని ఏడుస్తూ చెప్పింది. శాలిని మాటలన్నీ సాక్షి మౌనంగా విన్నది. తర్వాత చిరునవ్వుతో అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తుడిచింది. అమ్మ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మన కన్నీళ్లు మనకి విలువిచ్చే వాళ్ళ కోసమే ఖర్చు చెయ్యాలి. మనతో సంబంధం లేని వాళ్ళ కోసం ఇలా బాధపడాల్సిన అవసరమే లేదు. నువ్వు నీ బాధ్యత చూసుకో, నేను ఇవన్నీ ఏమీ పట్టించుకోను. ఇప్పుడు వెళ్ళి పడుకో అన్నది. శాలిని తన కన్నీళ్లు తుడుచుకొని చిరునవ్వుతో సాక్షి నుదుటిపైన ముద్దు పెట్టింది. నువ్వు పడుకో బంగారం, సరే గుడ్ నైట్ అంది. సాక్షి ఆవలిస్తూ, అమ్మ నువ్వు కూడా పడుకో అంది. శాలిని తలూపి, లేదమ్మా, సమంత సంతోష్ లక్ష్మి అమ్మగారు ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత తలుపు తీసి నేను పడుకుంటాను. సాక్షి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వింది. నువ్వు వెళ్ళి పడుకో, నేను తలుపు తీస్తాను అంది. వద్దమ్మా, నువ్వు వెళ్ళి నిద్రపో అని శాలిని బలవంతంగా ఆమెని గదిలోకి పంపించింది. సాక్షి వెళ్ళిన తర్వాత శాలిని ఒక పుస్తకం చేతిలో పట్టుకొని ఆలోచనలో మునిగిపోయి హాల్లోనే సోఫాలో కూర్చుంది. ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు. సమయం రాత్రి 2 గంటలు. అప్పుడే టింగ్ టాంగ్ అని డోర్ బెల్ మోగింది. ఆ శబ్దానికి లోపల నుంచి సాక్షి మెలకు వచ్చి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. తలుపు తెరవగానే ఎదురుగా సంతోష్, సమంత, గజలక్ష్మి కనిపించారు. సాక్షిని చూడగానే ముగ్గురు ఒకరినొకరు చూసుకొని వెటకారంగా నవ్వుకున్నారు. హో సాక్షి, నువ్వా అని గజలక్ష్మి అంది. నీ అమ్మ ఇక్కడ కనిపించడం లేదే అని అడిగింది. అమ్మ నిద్రపోతుంది అమ్మమ్మ అని సాక్షి ప్రశాంతంగా సమాధానం చెప్పింది. అని గజలక్ష్మి ఆమెను తల నుంచి కాళ్ళ వరకు ఒక్కసారిగా చూసింది. ఆ తర్వాత తన మనవరాలు సమంత వైపు చూసి మనసులోనే ఏదో అనుకుంది. సాక్షి పర్పుల్ కలర్ టాప్, వైట్ పలాజో ప్యాంట్ వేసుకొని జుట్టంతా పైకి కట్టుకొని ముఖం పైన చెరిగిపోని నవ్వుతో చాలా సింపుల్గా కనిపిస్తుంది. కానీ ఆ సింప్లిసిటీని ఆమె అందాన్ని మరింత పెంచుతుంది. ఆమె అందం ముందు ఎవరైనా తలంచాల్సిందే. మరోవైపు సమంత ఎప్పుడు మేకప్తోనే ఉంటుంది. ఫ్యాషన్ పేరుతో శరీరం ఎక్కువగా కనిపించే దుస్తులే వేసుకుంటుంది. ఇద్దరిని పోల్చి చూస్తే ఏ కోణంలో చూసినా సాక్షి 100 రెట్లు అందంగా కనిపిస్తుంది. కొద్దిసేపటికి అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. సాక్షి హాల్లో ఉన్న పుస్తకాలన్నీ సర్ది తన గదిలోకి వెళ్ళింది. సాక్షి పడుకోవడానికి బెడ్ మీద కూర్చోబోతూ ఉండగా సాక్షి, ఇటురా అని గజలక్ష్మి పిలిచిన స్వరం వినిపించింది. గజలక్ష్మి గది పక్కనే సాక్షి గది కూడా ఉంటుంది. వెంటనే అక్కడికి వెళ్ళింది. చెప్పండి అమ్మమ్మ అని అడిగింది. ఒక గ్లాస్ వేడి నీళ్లు తీసుకునిరా. ఈరోజు ఎక్కువగా తిరిగానేమో, ఒళ్ళు కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అంది. సరే అమ్మమ్మ అని చెప్పి వెంటనే వేడి నీళ్లు తీసుకొచ్చిచ్చింది. అది ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండగా గజలక్ష్మి మళ్ళీ పిలిచింది. సాక్షి, కొంచెం చేతులు కాళ్ళు పట్టమ్మ, చాలా నొప్పిగా ఉన్నాయి అంది. సాక్షి ఆమె ముఖం వైపు చూసింది. వయసు మీద పడిపోవడంతో కొంచెం ఎక్కువగా తిరిగినా గజలక్ష్మికి ఒళ్ళు నొప్పులు రావడం సహజం. ఏమీ మాట్లాడకుండా ఆమె చేతులు కాళ్ళు మెల్లగా పట్టింది.
తర్వాత నొప్పి తగ్గే ఆయింట్మెంట్ రాసి మెల్లగా మర్దన చేసింది. గజలక్ష్మి నిద్రపోయిన తర్వాత ఆమెకు దుప్పటి కప్పి సైలెంట్గా అక్కడి నుండి బయటకొచ్చింది. సాక్షి ఇంకొంచెం సేపు ఉండు కదమ్మా, టిఫిన్ చేసి వెళ్ళు అంటూ కూరగాయలు తరిగి కుక్కర్లో వేస్తూ చెప్పింది శాలిని. సాక్షి నవ్వుతూ, వద్దమ్మా, ఆఫీస్ క్యాంటీన్లో తినేస్తానులే, ఇప్పటికే టైం అయిపోయింది అని చెప్పింది. సరే బాయ్ అమ్మా అని తొందరగా స్కూటీ స్టార్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీస్కి చేరుకున్న వెంటనే హాయ్ సాక్షి, గుడ్ మార్నింగ్ అని నిహారిక నవ్వుతూ పలకరించింది. గుడ్ మార్నింగ్ నిహా అని సాక్షి కూడా నవ్వింది. నిహారిక సాక్షిని టాప్ టు బాటమ్ వరకు ఒకసారిగా చూసి, వావ్, ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు, ఈ కలర్ చూడీదార్ నీకు పర్ఫెక్ట్గా సూట్ అయింది అంటూ ఆమె వేసుకున్న డ్రెస్ని చూసి మెచ్చుకుంది. థ్యాంక్ యూ నిహా అని సాక్షి నవ్వుతూ చెప్పింది. రా వెళ్దామంటూ ఇద్దరు తమ డెస్కుల దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉండగా చేతిలో స్వీట్ బాక్స్ పట్టుకుని సాక్షి టీంలోని గౌరవ్ అక్కడికి వచ్చాడు. నిహారిక అతన్ని చూసి, ఏంటి గౌరవ్, స్వీట్స్ పట్టుకొని వస్తున్నావు, పెళ్ళేమైనా ఫిక్స్ అయిందా ఏంటి అని ఆట పట్టించింది. గౌరవ్ నవ్వుతూ, అయ్యో అదేం కాదు, ఈరోజు నా బర్త్డే, అందుకే స్వీట్స్ అన్నాడు. అయ్యో సారీ గౌరవ్, హ్యాపీ బర్త్డే, నీ జీవితంలో ఇంకా చాలా సంతోషాలు రావాలి అని నిహారిక విష్ చేసింది. థ్యాంక్ యూ అని చెప్పి గౌరవ్ స్వీట్ బాక్స్ని సాక్షి ముందుకు చాపాడు. హ్యాపీ బర్త్డే గౌరవ్ అంది సాక్షి. థ్యాంక్ యూ సాక్షి అని నవ్వాడు. అప్పుడే టీమ్ హెడ్ జీవా అక్కడికి వచ్చి, పార్టీ ఎక్కడ గౌరవ్ అని అడిగింది. లంచ్ అవర్లో పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్దాం మేడం అని అన్నాడు గౌరవ్. ఓకే అని జీవా చెప్పగానే అందరూ మళ్ళీ తమ తమ పనుల్లో మునిగిపోయారు. అదే సమయంలో తారక్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి కిషోర్, నేను ఇప్పుడు బెంగళూరులోని మరో బ్రాంచ్లో ఉన్నాను. షార్ప్గా 1 o'clockకి అక్కడికి వస్తాను. ఆ బ్రాంచ్ దగ్గరున్న రెస్టారెంట్లో కలుద్దాం. మన డీలింగ్ గురించి అక్కడే మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. సార్, ఫారిన్ క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారని చేతన్ గుర్తు చేశాడు. తారక్ తలూపుతూ, చేతన్ నువ్వే కొద్దిసేపు హ్యాండిల్ చెయ్యని, తను కాల్ చేస్తుంది, 1 second అని అక్కడి నుండి కొంచెం దూరంగా వెళ్ళాడు. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పుతాను అన్నాడు. అవతల నుంచి తన్మయ్ అలిగిన స్వరంతో, బ్రో పెళ్ళికి ఇంకా 2 వారాలే ఉన్నాయి, కానీ నువ్వు మాత్రం నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు, ఐ హేట్ యూ అంది. తారక్ చిన్నగా నవ్వాడు. తాను నాకు చాలా పనుంది బంగారం అన్నాడు. ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది కదా బ్రో, ప్లీజ్ రా, సమంత కూడా చాలా బాధపడుతుంది అన్నది తన్మయ్. తారక్ నిష్ఠూరిచ్చి, సారీ బంగారం, ఈసారి నిజంగా నా వల్ల కాదు, ఇప్పుడే నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంది అన్నాడు. నువ్వు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకో, ఎంత ఖర్చైనా ఆలోచించకు, నీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి తారక్ కాల్ కట్ చేశాడు. ఈరోజు మీటింగ్ పూర్తయ్యాక తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ మరో బ్రాంచ్కి బయలుదేరాడు. అదే సాక్షి పనిచేస్తున్న బ్రాంచ్. కొద్దిసేపటికి అతని కార్ ఒక రెస్టారెంట్ ముందు ఆగింది. కారు పక్కనే ఆనుకొని ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో గౌరవ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం సాక్షి టీం మొత్తం అదే రెస్టారెంట్కి వచ్చింది. అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తున్నారు. అప్పుడే గౌరవ్ దృష్టి సాక్షి దుప్పటిపై పడింది. సాక్షి, నీ దుప్పట నేలపై తాగుతూ ఉంది అని చెప్పి ఆమె దుప్పటను తీసి భుజంపై సరిచేశాడు. సాక్షి ఒక్కసారిగా చూసి, అయ్యో నేను గమనించలేదు, థ్యాంక్ యూ గౌరవ్ అని చిరునవ్వుతో చెప్పింది. మీ అమ్మాయిలతో చాలా కష్టం సాక్షి, చీర కట్టినా, చుడీదార్ వేసుకున్నా, లంగా ఓని అయినా, మాలాగా జీన్స్ అయినా హోఫ్ అంటూ గుండెల మీద చేయి వేసుకొని అలసిపోయినట్టు నటించాడు గౌరవ్. అతని మాటలకి సాక్షి కూడా నవ్వేసింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ రెస్టారెంట్ లోపలికి నడిచారు. అదే సమయంలో ఫోన్లో మాట్లాడుతూ ఉన్న తారక్ అనుకోకుండా వాళ్ళిద్దరి వైపు చూశాడు. సాక్షి గౌరవ్తో మాట్లాడుతూ కనిపించేసరికి అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. దవడ బిగించి, పిడికిళ్ళు బిగించి, కనుబొమ్మలు ముడివేసుకొని అలాగే నిలబడిపోయాడు. అప్పుడే కిషోర్ అతని దగ్గరికి వచ్చి, తారక్, మీకోసమే వెయిట్ చేస్తున్నాం రాండి అంటూ లోపలికి వెళ్దామన్నాడు. తన కోపాన్ని బలవంతంగా అదుపు చేసుకొని తారక్ కిషోర్తో కలిసి లోపలికి వెళ్ళాడు. ఇక మరోవైపు గౌరవ్ బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం జోరుగా సాగుతుంది. అందరూ కలిసి అతనితో కేక్ కట్ చేయించి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంతలో ఓకే మిస్టర్ తారక్, థ్యాంక్ యూ అని క్లయింట్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. తారక్, గౌరవ్, సాక్షి మిగతా స్టాఫ్ కూర్చున్న టేబుల్కి ఎదురుగా ఉన్న టేబుల్లో కూర్చొని ఒక కాఫీ ఆర్డర్ చేశాడు. అప్పుడే జీవా అతన్ని చూసి, అరే తారక్ సార్ కదా అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళింది. తారక్ పేరు వినగానే సాక్షి గుండెల్లో ఒక్కసారిగా భయం మొదలయ్యింది. ఎందుకో తనకే అర్థం కాలేదు. ఏదో తెలియని ఆందోళన మనసంతా కమ్మేసింది. జీవా, సార్ మీరిక్కడా అని అడిగింది. తారక్ చిరునవ్వుతో,
హో జీవా కమ్, ఒక మీటింగ్ కోసం వచ్చాను, మీరేం చేస్తున్నారు ఇక్కడ అని అడిగాడు. జీవా నవ్వుతూ, సార్ ఈరోజు గౌరవ్ బర్త్డే, అందుకే టీం అంతా కలిసి సెలబ్రేషన్ చేయడానికి వచ్చాము అంది. అంతలో గౌరవ్ కూడా అక్కడికి వచ్చాడు. హ్యాపీ బర్త్డే గౌరవ్ అన్నాడు తారక్. గౌరవ్ సంతోషంగా నవ్వుతూ, థ్యాంక్ యూ సార్, మీరు విష్ చేయడమే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. కమాన్ సార్, ఈరోజు లంచ్ నా ట్రీట్, ప్లీజ్ మాతో కలిసి జాయిన్ అవ్వండి అని కోరాడు. తారక్ తల ఊపుతూ, నో గౌరవ్, మరోసారి తప్పకుండా వస్తాను, నాకు ఇంకా మీటింగ్స్ ఉన్నాయి అన్నాడు. అప్పుడే జీవా కూడా సార్ ప్లీజ్ అని చెప్పడంతో సరే అని ఒప్పుకున్నాడు. అందరితో కలిసి టేబుల్ దగ్గరికి వచ్చాడు. వచ్చిన వెంటనే నేరుగా వెళ్ళి సాక్షి పక్కనే కూర్చున్నాడు. మిగతా వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా తమ తమ ఆర్డర్స్ చెప్తూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నిహారిక నవ్వుతూ, సార్ మీరు మా లంచ్కి ఇలా జాయిన్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. తారక్ స్టైల్గా నవ్వి, ఇట్స్ ఓకే, ఇంత ఫార్మాలిటీ అవసరం లేదు అన్నాడు. ఆ తర్వాత సాక్షి వైపు తిరిగి వ్యంగ్యంగా నవ్వుతూ, ఏంటి మేడం ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు, ఏంటి మీ అన్నయ్య బర్త్డే కాబట్టి ఇంతలా రెడీ అయ్యి వచ్చారా అన్నాడు. సాక్షి ఒక్కసారిగా షాక్ అయ్యి, వాట్, అన్నయ్య? సార్ మీరేం మాట్లాడుతున్నారు అని అయోమయంగా అడిగింది. తారక్ భుజాలు ఎగరేస్తూ, ఉన్నదే చెప్తున్నాను అన్నాడు. సాక్షి వెంటనే, సార్ మెల్లగా మాట్లాడండి అని ఆందోళనగా చెప్పింది. సరే, వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా కార్ దగ్గరకు వచ్చి వెయిట్ చెయ్యి, నేను వస్తాను అన్నాడు తారక్. సాక్షి వెంటనే, నేనెందుకు మీ కార్ దగ్గరికి రావాలి? నో సార్, నేను రాను అని గట్టిగానే చెప్పింది. తారక్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నిజంగానే రావా అని అడిగాడు. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని పట్టు చాలా బలంగా ఉంది. సాక్షి నొప్పితో, సార్ ప్లీజ్ చెయ్యొదలండి, నొప్పిగా ఉంది అన్నది. తారక్ వ్యంగ్యంగా నవ్వుతూ, అయితే అతను నీ దుప్పటి పట్టుకొని నీ భుజాన్ని తాకినప్పుడు ఏమీ అనిపించలేదా? నేను చేయి పట్టుకుంటే మాత్రం నొప్పిగా ఉందా అన్నాడు. సాక్షి కోపంగా అతని వైపు చూసింది. సార్ మీరు లేని సంబంధాలను ఊహించుకొని అనవసరంగా లింక్ చేస్తున్నారు. గాయస్ ఇంకేమైనా ఆర్డర్ చేస్తారా అని తారక్ అడిగాడు. వద్దు సార్, కడుపు నిండిపోయింది అని అందరూ చెప్పారు. తారక్ వెంటనే వెయిటర్ని పిలిచి బిల్ తీసుకున్నాడు. గౌరవ్ ఆశ్చర్యంగా, సార్ మీరెందుకు పేమెంట్ చేస్తున్నారు, ఇది నా బర్త్డే ట్రీట్ అన్నాడు. తారక్ చిరునవ్వుతో, నో గౌరవ్, ఈ తారక్ మొదటిసారి సాక్షికి లంచ్ ఇప్పించాడు కాబట్టి ఈ బిల్ నేనే పే చెయ్యాలి అని సాక్షికి మాత్రమే వినిపించేలాగా చెప్పాడు. ఆ మాట విని సాక్షి ఒక్కసారిగా షాక్ అయ్యి అతని వైపు చూసింది. ఇట్స్ ఓకే గౌరవ్ అని చెప్పి అందరికీ బాయ్ చెప్పి తారక్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాక్షి మాత్రం అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయింది. నేనెందుకు ఆయన మాట వినాలి? లేదు, ఆయనతో అస్సలు వెళ్ళను అని మనసులోనే అనుకుంది. జీవా నిహారికతో కలిసి బయటకు నడిచింది. అంతలో జీవాకి ఫోన్ రావడంతో ఆమె ముందుకు వెళ్ళిపోయింది. నిహారిక కూడా గౌరవ్తో మాట్లాడుతూ ముందుకు నడిచింది. సాక్షి మాత్రం నెమ్మదిగా వాళ్ళ వెనుక నడుస్తూ ఉంది. అయ్యో, ఆయన మాట వినకుండా వీళ్ళతో వచ్చేశాను, ఏమైనా చేస్తారా అని భయపడుతూ ఉంటుంది. మళ్ళీ తనని తానే ఓదార్చుకుంటూ, తారక్ సార్ అలా ఏమీ చెయ్యరు అని అనుకుంటూ ఉంటుంది. అంతలోనే ఒక కార్ వేగంగా వచ్చి ఆమె ముందు ఆగింది. సాక్షి భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది. కానీ కార్లో ఉన్న తారక్ ఆమె చేతిని పట్టుకుని లోపలికి లాగేశాడు. వెంటనే కార్ స్పీడ్గా ముందుకు దూసుకెళ్ళింది. అమ్మా అని సాక్షి భయంతో కేక వేసింది. తడబడుతూ అతని వైపు చూసింది. సార్ అని వణుకుతూ ఉన్న గొంతుతో అంది. కార్ ఆపండి ప్లీజ్ అంటూ ఏడవసాగింది. తారక్ ఆమె వైపు ఓసారి చూసి, నేను చెప్పాను కదా నా కార్లో వచ్చి కూర్చోమని, నా మాట నెగ్లెక్ట్ చేస్తావా అని తారక్ గట్టిగా అన్నాడు. చుప్, నీ కళ్ళల్లో ఒక్క కన్నీటి బట్టు కూడా కనిపించకూడదు, స్టాప్ యువర్ క్రయింగ్ అని కోపంగా అరిచాడు. సాక్షి ఏడుస్తూనే ఉంది. తారక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా కార్ డ్రైవ్ చేస్తూ తన ఫామ్ హౌస్ వైపు వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత, నీ టీం హెడ్కి జీవాకి కాల్ చేసి బయటున్నాను, లేట్ అవుతుంది అని చెప్పు అన్నాడు. సాక్షి వెంటనే, లేదు, మీరు చేసిన పనంతా చెప్పేస్తాను అని ఏడుస్తూ అంది. తారక్ నిర్లక్ష్యంగా, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి మళ్ళీ డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు. సాక్షి కన్నీళ్లు తుడుచుకుంటూ, సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది చాలా తప్పు, ఇప్పుడే కార్ ఆపండి లేకపోతే ఈ కార్లో నుంచి నేను దూకేస్తాను అని హెచ్చరించింది. తారక్ వ్యంగ్యంగా నవ్వి, అవునా, ట్రై చేయి అన్నాడు. సాక్షి వెంటనే డోర్ తెరవడానికి ఎంత ప్రయత్నించినా అది లాక్ అయి ఉండడంతో తెరవలేకపోయింది. కొద్దిసేపటికి కార్ ఫామ్ హౌస్ ముందు ఆగింది.
తారక్ ఆమె చేతిలోని ఫోన్ లాక్కొని జీవాకి బయటున్నాను లేట్ అవుతుంది అని మెసేజ్ పంపించాడు. తర్వాత సాక్షి వైపు తిరిగి చూశాడు. భయంతో ఆమె అతన్ని చూస్తూ ఉంది. కార్ దిగగానే ఆమె చేతిని గట్టిగా పట్టుకొని లోపలికి తీసుకెళ్ళసాగాడు. వద్దు సార్, ప్లీజ్ వదిలేయండి అంటూ అతని చేతి నుండి విడిపించుకోవడానికి సాక్షి గట్టిగా ప్రయత్నించింది. తలుపు లాక్ చేసి ఆమెను సోఫాపై బలంగా తోశాడు. సార్ అంటూ భయంతో వెనక్కి జరుగుతూ ఉంటుంది సాక్షి. అతను ఆమె దుప్పటి వైపు చేయి చాపాడు. చెల్లుమని శబ్దంతో సాక్షి అతని చెంపపైన గట్టిగా కొట్టింది. తారక్ ఒక్క క్షణం షాక్లో నిలిచిపోయాడు. యు బ్లడీ అంటూ కోపంతో అరిచాడు. సాక్షి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అతని షర్ట్ కాలర్ పట్టుకుని కన్నీళ్లతోనే ప్రశ్నించింది. మీ చంప మీద కొడితే మీకు కోపం వస్తుంది, అదే నా దుప్పటిని తాకితే నేను ఊరుకోవాలా? ఎందుకిలా చేస్తున్నారు సార్? చెప్పండి, నాకు సమాధానం కావాలి అని గట్టిగా అరిచింది. తారక్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. ఆ తర్వాత మెల్లగా, ఎందుకంటే నువ్వు నాకే చెందాలి అన్నాడు. ఆ మాట విని సాక్షి నిశ్చేష్టురాలైపోయింది. ఆమె షాక్ నుండి తేరుకునే లోపే తారక్ వెనక నుండి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆమె భుజంపై ఉన్న దుప్పటిని మెల్లగా జారవిడిచాడు. భయంతో సాక్షి కళ్ళను గట్టిగా మూసుకుంది. ఆ తర్వాత ఆమె చేతిలో దుప్పటిని పెట్టి పక్కనే ఉన్న దీపం మంటతో దానికి నిప్పంటించాడు. క్షణాలలోనే మంటలు దుప్పటంతా వ్యాపించాయి. సాక్షి కళ్ళ నుండి జారుతూ ఉన్న కన్నీళ్లు ఆ కాలిపోతూ ఉన్న దుప్పటికి నిశ్శబ్ద సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. శామ్, నిజంగానే ఇంకో 2 వారాలలో నీ పెళ్ళ? రియల్లీ చాలా సాడ్. ఇన్ని ఆశలు, ఇన్ని కలలు అన్నీ వదిలేస్తున్నావా అన్నాడు తిలక్. సమంత నవ్వుతూ, తిలక్ ఎందుకలా అనుకుంటున్నావు? పెళ్ళయ్యాక కూడా నేను మోడలింగ్ కంటిన్యూ చేస్తాను అంది. తిలక్ చిరునవ్వు నవ్వి, మిస్ ఇండియా కాంపిటీషన్ ఇంకో 2 వారాలలో ఉందన్న విషయం మర్చిపోకు. నీ పెళ్లి రోజే ఆ కాంపిటీషన్. ఏం చేస్తావు? పెళ్లి మధ్యలో వదిలేసి వచ్చేస్తావా అని వ్యంగ్యంగా అడిగాడు. సమంత ముఖంలోని నవ్వు క్షణంలో మాయమైపోయింది. నో, నాకు తారక్ కూడా ఇంపార్టెంటే, మిస్ ఇండియా కూడా ఇంపార్టెంటే అంది. తిలక్ నిష్ఠూరిచ్చి, ఇంట్లో వాళ్ళకు కూడా నువ్వు మోడలింగ్ చేస్తున్న విషయం తెలియదు, కానీ పెళ్ళయ్యాక గ్లామర్ తగ్గిపోతుంది. నీ కలలు, నీ ఆశలు అన్నీ అక్కడితో ముగిసిపోతాయి. బాగా ఆలోచించు, నీకు ఏది ముఖ్యం? పెళ్ళా లేక మిస్ ఇండియానా అని అడిగాడు. కొద్దిసేపు మౌనంగా ఆలోచించిన సమంత చివరకు, నాకు పెళ్ళే ముఖ్యం తిలక్, మోడలింగ్ వదిలేస్తాను, ఐఎమ్ సారీ అంది. తర్వాత చిరునవ్వుతో, తారక్ లాంటి రిచ్, హ్యాండ్సమ్, స్మార్ట్ అబ్బాయిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోను అంది. తిలక్ ఆమె వైపు చూసి, ఇంకా టైం ఉంది శామ్, ఒకసారి బాగా ఆలోచించు అన్నాడు. సరే, నీ పెళ్ళికి ముందు రోజు నేను కాల్ చేస్తాను, బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తిలక్. ఇక మరోవైపు ఏడుస్తూ ఆవేదనతో సాక్షికి ఒక్కసారిగా తల తిరిగింది. కళ్ళ ముందంతా మసకబారిపోయింది. మరుక్షణమే ఆమె స్పృహ కోల్పోయి నేలపైన కుప్పకూలిపోయింది. తారక్ సాక్షిని వెనక నుండి హత్తుకుని ఆమె దుప్పటికి నిప్పంటించాడు. తన దుప్పట మంటల్లో కాలిపోతుందని అది చూసిన సాక్షి మరింత ఏడవసాగింది. అలాగే సాక్షి తారక్ చేతుల్లోనే స్పృహ కోల్పోయింది. హే సాక్షి, సాక్షి కళ్ళు తెరువు, ఏమైంది నీకు? సాక్షి ఓపెన్ యువర్ ఐస్ అంటూ ఆందోళనగా ఆమె చంపల్ని తట్టి లేపే ప్రయత్నం చేశాడు. హో షిట్, ఏమైంది దీనికి అని తడబడి ఆమెను 2 చేతులతో ఎత్తుకుని రూంలోకి తీసుకెళ్లి బెడ్ పైన పడుకోబెట్టాడు. కొన్ని క్షణాలు ఆమె అమాయకమైన ముఖాన్ని చూస్తూ సోఫాలో కూర్చున్నాడు. నాకేమవుతుంది? దీన్ని చూస్తే చాలు నేనుగా ఉండలేకపోతున్నాను. దీనికి నాకు అసలు ఏం సంబంధం? నేనెందుకు దీని ముందు ఓడిపోతున్నాను? దీనిపై హక్కు చూపించే అధికారం నాకేముంది అని తన మనసుని తనే ప్రశ్నించుకున్నాడు. మరో క్షణంలోనే కోపంతో పళ్ళను బిగించాడు. లేదు, దీన్ని నేను ద్వేషించాలి, ద్వేషించడమే చెయ్యాలి. నా చంపపై కొట్టి పెద్ద తప్పు చేసింది, దానికి శిక్ష తప్పదు. ఈ తారక్ తన వేటను అంత ఈజీగా మర్చిపోడు. నా చంపపై చేసుకున్నందుకు జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందే అని గట్టిగా అనుకున్నాడు. కానీ మరో ఆలోచన అతన్ని వెంటాడింది. అదే సరైనది, కానీ దీన్ని చూడగానే నేనెందుకు అన్నీ మర్చిపోతున్నాను అని తనను తానే ప్రశ్నించుకుంటూ ముఖాన్ని చేతుల్లో దాచుకుని సోఫాలో సైలెంట్గా కూర్చున్నాడు. సైలెంట్గా ఉన్న రూమ్లో అకస్మాత్తుగా ఫోన్ రింగ్ అయ్యింది. ఆ శబ్దంతో తారక్ ఆలోచనల నుండి బయటకొచ్చాడు. ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర ఆనించుకున్నాడు. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? ఈరోజు నేను సంతో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్నాము. నువ్వు సామ్ ఎప్పుడు చేయించుకుంటారు అని అడిగింది తన్మయ్.
తారక్ చిరాగ్గా, తను చూడు, నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నదే ఎక్కువ, ఇంకా అది చెయ్యి ఇది చెయ్యి అంటూ నా తల తినకు. పెళ్లి రోజు ఆమె మెడలో తాళి కట్టడం ఒక్కటే నా బాధ్యత అన్నాడు. కొన్ని క్షణాలు అవతల నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఏడుపు వినిపించింది. తారక్ తలపై చేయి వేసుకొని, షట్, ఏం మాట్లాడేశాను నేను అని తనని తానే తిట్టుకున్నాడు. ఐఎమ్ సారీ బేబీ, సారీరా తను అన్నాడు. ఐ హేట్ యూ అన్నయ్య, పో అంటూ ఏడుస్తూనే చెప్పింది తన్మయ్. బంగారం ప్లీజ్, సారీ, ఏడవ్వకు, నా పరిస్థితి కూడా అర్థం చేసుకో, నీకోసమే నేను సమంతాను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను, కానీ నాకు కొంచెం టైం కావాలి, ఇవన్నీ వద్దు, డైరెక్ట్గా పెళ్లి చాలురా అన్నాడు తారక్. కొద్దిసేపు మౌనంగా ఉన్న తన్మయ్ ఏడుస్తూనే అడిగింది, అన్నయ్య నిజం చెప్పు, నువ్వు ఎవరిని ప్రేమించడం లేదు కదా? ఆ ఒక్క ప్రశ్న తారక్ మనసుని కుదిపేసింది. తెలియకుండానే అతని చూపు బెడ్పై స్పృహ తప్పి పడిపోయున్న సాక్షి వైపు వెళ్ళింది. హలో, ఉన్నావా అన్నయ్య, చెప్పు, నువ్వెవరిని ప్రేమించడం లేదు కదా? ఒకవేళ ఉన్నా ఆ ప్రేమను ఇక్కడితో ఆపేసాయి బ్రో, నువ్వు సమంతానే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తన్మయ్ కాల్ కట్ చేసింది. తను ఏమైంది అని సంతోష్ అడగ్గా, ఏం లేదు సంతు, నువ్వు వెళ్ళు, రేపు కలుద్దాము అంది. ఓకే బాయ్ డార్లింగ్ అని అతను వెళ్ళిపోతాడు. ఇక సమయం తెలియకుండా కనురెప్ప కూడా వెయ్యకుండా సాక్షినే చూస్తూ ఉండిపోయాడు తారక్. కొద్దిసేపటి తర్వాత తన కోసం ఇంట్లో ఎవరూ ఎదురు చూస్తున్నారనే ఆలోచనతో సాక్షికి మెల్లగా స్పృహొచ్చింది. అమ్మా అంటూ తలను పట్టుకుని నెమ్మదిగా లేచింది. లేచావా అని చేతిలో కాఫీ కప్తో నిలబడి ఉన్న తారక్ అడిగాడు. అతన్ని చూడగానే భయంతో ఆమె వణికిపోయింది. నేను ఇక్కడ సార్ అని తడబడుతూ ఉంది. అతను తనతో ప్రవర్తించిన తీరు గుర్తొచ్చింది. కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అకస్మాత్తుగా సమయం గుర్తొచ్చి, అయ్యో టైం ఎంతయింది అని కంగారుగా అడిగింది. 10 అయ్యింది అన్నాడు తారక్. అయితే అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ మళ్ళీ ఏడవడం ప్రారంభించింది. చుప్, మాట మొదలు పెడితే చాలు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఇప్పుడు? నువ్వు స్పృహ తప్పిపోయావు, ఇప్పుడే మెలకువ వచ్చింది నీకు. టైం 10 అయిందని నాకు తెలుసు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఇక్కడే భోజనం చేసి నేను నిన్ను ఇంటి దగ్గర దింపేస్తాను. సాక్షి కంగారుగా, అయ్యో చీకటి పడిన తర్వాత ఇంటికి వెళ్తే నాన్న తిడతారు, నన్ను నిహారిక ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే చాలు సార్ అంది. కొద్దిసేపు ఆలోచించిన తారక్, సరే ముందు మీ అమ్మకి ఫోన్ చేసి ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని చెప్పు, ముందు ఆ ఏడు పాపు అన్నాడు ముఖం చిట్లించి అసహనంగా చూశాడు. సాక్షి కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. మీరు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? మీరు నన్ను ఇలా బలవంతంగా తీసుకురాకపోయి ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు. ఎందుకు ఇలా హింసిస్తున్నారు సార్? ఇది బయట వాళ్ళ కళ్ళల్లో ఎంత తప్పుగా కనిపిస్తుందో మీకు తెలుసా? మీరు అబ్బాయి, మీ గురించి ఎవరు ఏమీ అనరు, కానీ మాలాంటి అమ్మాయిల గురించి మాత్రం అంటూ వ్యంగ్యంగా నవ్వింది. తారక్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. సాక్షి తన తల్లికి ఫోన్ చేసి ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అని చెప్పింది. శాలిని కూడా సరే తల్లి అని చెప్పి కాల్ పెట్టేశారు. ఇక బాల్కనీలో నిలబడ్డ తారక్ ఏవో ఆలోచనలో మునిగిపోయి సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. సాక్షి బాత్రూంకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. ఎదురుగానే తారక్ నిలబడి ఉన్నాడు. దుప్పటా లేకుండా అతని ముందున్నానని గ్రహించిన సాక్షి సిగ్గుతో వెంటనే వెనక్కి తిరిగింది. ఆమెని నిశితంగా గమనించిన తారక్ కబోర్డ్ తెరిచి అందులో నుండి ఒక కవర్ తీసి ఆమె వైపు తన చేతిని చూపాడు. ఏంటిది అన్నట్టు సాక్షి చూడగా, ఇందులో చీరుంది, ఇది కట్టుకో, నీ డ్రెస్ వెనక భాగంలో చినిగిపోయింది అని గంభీరంగా చెప్పి వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. ఈశ్వరా అని మనసులోనే గొనుక్కుంది. ఆ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న చీరని చూడగానే వావ్ అని ఆమె నోట అనుకోకుండా జారిపోయింది. అంత అందమైన చీర, సింపుల్గా ఉన్న, చూడగానే మనసు దోచుకునేలాగా ఉంది. ఆ చీరని చూస్తే దాని ఖరీదు ఎంతుంటుందో ఆమెకు అర్థమయ్యింది. దాన్ని ధరించాలంటే ఎందుకో ఆమెకు ఓ తెలియని సంకోచం. కానీ వేరే దారి లేక అదే చీర కట్టుకుంది. కొంగుకి ఒకే ఒక్క పిన్ పెట్టుకుని పొడవాటి జుట్టును ఒక వైపుకి వదిలేసి బయటకొచ్చింది. కానీ హాల్లో తారక్ కనిపించలేదు. టేబుల్ మీద ఉన్న ఫుడ్ పార్సల్, ఒక ప్లేటు, నీళ్లు బాటిల్ తీసుకొని అతన్ని వెతుక్కుంటూ ఇంటి బయట ఉన్న గార్డెన్కి వెళ్ళింది. ఆమె ఊహించినట్టుగానే అతను అక్కడే ఉన్నాడు. చేతిలో సిగరెట్ పట్టుకుని ఆలోచనలో మునిగి నిలబడి ఉన్నాడు. సాక్షి సైలెంట్గా తీసుకొచ్చిన భోజనం కింద పెట్టి అతని ఎదురుగా నిలబడింది. సార్, కోమలి పలికినట్టు మృదువుగా పిలిచింది సాక్షి. తారక్ చేతిలో ఉన్న సిగరెట్ని కింద పడేసి ఆమె వైపు తిరిగి చూశాడు. ఆ క్షణమే అతని కళ్ళల్లో ఆశ్చర్యం నిండిపోయింది.
బిజినెస్ మొదలైన రోజుల్లో మీటింగ్స్ కోసం తరచూ ముంబైకి వెళ్ళేవాడు. ప్రతిసారి తన తల్లి చెల్లెలకి నచ్చిన పద్దెలు బహుమతులు తీసుకొచ్చేవాడు. ఒకసారి యంగ్ బిజినెస్ ఐకాన్ అవార్డ్ అందుకున్న రోజు ఫంక్షన్ ముగించుకుని వస్తూ ఉండగా ఎందుకో తెలియదు అతని కారు ఒకసారి షోరూమ్ ముందు ఆగిపోయింది. జీవితంలో ఫస్ట్ టైం ఒక చీర అతని మనసుని అంతగా ఆకర్షించింది. లోపలికి వెళ్ళి ఎంత ఖరీదైనా పట్టించుకోకుండా ఆ చీరని కొనేశాడు. బెంగళూరు వచ్చాక దాన్ని తన తల్లికైనా తన్మయ్యకైనా ఇవ్వాలి అనుకున్నాడు. కానీ ఎందుకో మనసు ఒప్పుకోలేదు. అలా ఆ చీరను తన ఫామ్ హౌస్లోనే దాచిపెట్టాడు. ఇప్పుడు సాక్షి డ్రెస్ వెనక భాగం చిరిగిపోవడంతో అదే చీర ఆమెకిచ్చాడు. కానీ ఆ చీరను మొదటిసారి కట్టుకుంది సాక్షినే. ఆమెను ఆ చీరలో చూసిన క్షణం అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. నాకేమవుతుంది అని తనని తానే ప్రశ్నించుకున్నాడు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.